హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో ఒక హెల్దీ ఇంగ్రీడియంట్ గురించి మీకు తెలియజేయబోతున్నాను. ఇదేంటి అంటే మలబార్ చింతపండు అండి, లేదా మలబార్ తామరేడు అని కూడా పిలుస్తారు. దీన్ని కేరళ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అక్కడ దీన్ని కుడుంపులి అని పిలుస్తారు. కేరళ వాళ్ళు ఎక్కువగా చింతపండుకి బదులుగా చేపల కూరలో ఎక్కువగా ఈ మలబార్ తామరేడుని యూజ్ చేస్తూ ఉంటారు. ఇది చాలా హెల్దీ ఇంగ్రీడియంట్ అండి. గ్యాస్ ట్రబుల్, అల్సర్, ఎసిడిటీ ఇంకా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చింతపండుని యూజ్ చేయకూడదు. కానీ చింతపండుకు బదులుగా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అండి. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అలానే ఇంకా ఇది ఆకలిని తగ్గించడానికి, మలబద్ధకాన్ని తగ్గించడానికి, కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించడానికి, ఇంకా రోగనిరోధక శక్తిని పెంచడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి క్యాన్సర్ కణాలు కూడా పెరగకుండా చేస్తుంది. ఇది మీకు ఫ్రూట్ ఎలా ఉంటుంది అనేది మీకు ఇక్కడ పిక్చర్ లో చూపిస్తున్నాను చూడండి. పచ్చిగా ఉన్నప్పుడు ఇలా గ్రీన్ కలర్ లోను, ముగ్గిన తర్వాత ఇలా ఎల్లో కలర్ లోను, అలానే ఎండబెట్టిన తర్వాత ఇలా నల్లగాను తయారవుతుంది. ఇది వాడటం వల్ల ఎటువంటి నష్టం ఉండదండి. చింతపండు మీరు ఎందులో అయితే వాడుకుంటున్నారో అన్నిటిలో కూడా దీన్ని వాడుకోవచ్చు. అలానే ఇది వెయిట్ లాస్ లో కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఈ మలబార్ చింతపండుని వెయిట్ లాస్ కోసం యూజ్ చేయాలి అంటే చిన్న ముక్కని మలబార్ చింతపండుని, అలానే 1 ఇంచ్ దాల్చిన చెక్క ముక్కని తీసుకుని ఒక గ్లాస్ నీళ్ళలో వేసుకుని ఒక పూటంతా నానిన తర్వాత లేదా ఒక రాత్రి అంతా కూడా నానబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే పొయ్యి మీద పెట్టి మరిగించుకోవాలి. కాసేపు మరిగిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు హనీ వేసుకుని తాగినట్లయితే వెయిట్ లాస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించడానికి మలబార్ చింతపండు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మీ కిచెన్ లో తప్పకుండా ఇంగ్రీడియంట్ ని యాడ్ చేసుకోండి. చింతపండు బదులుగా ఇది వాడుకున్నట్లయితే ఆరోగ్యానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కేరళలో ఇవి ఏ కిరాణా షాప్ లో అయినా చాలా విరివిగా దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ మనకి దొరకకపోయినా ఆన్లైన్ లో ఈజీగా అవైలబుల్ ఉంటాయి. నేను తీసుకున్న లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి కావాలంటే తీసుకోవచ్చు. నేను ఈ చింతపండుని ఎక్కువగా చారులోను, అలానే రోజు వాడుకునే చట్నీలో కూడా యూజ్ చేస్తూ ఉంటాను. మీరు కూడా చింతపండుకు బదులుగా ఈ మలబార్ చింతపండుని ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోకండి. మీకు ఈ మలబార్ చింతపండు గురించి తెలుసా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.